ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను చుట్టుముట్టిన అంగన్వాడీలు. జంగారెడ్డిగూడెంలో సొమ్మసిల్లి పడిపోయిన అంగన్వాడీ టీచర్. మహిళలకు ఉచిత ఆర్టీసీ సర్వీసులను వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెంలో భారీ స్థాయిలో ప్రదర్శన చేపట్టిన ప్యాసింజర్ ఆటో ఓనర్స్, డ్రైవర్స్, కార్మికులు. మానవ హక్కుల మిషన్ సమావేశం. ఎంహెచ్ఎం జిల్లా అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణకు ఘన సత్కారం. ప్రజల్లోకి బాబు షూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ. మండల రూరల్ టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన నాయకులు. దుష్ట శిక్షణకే దీపాలతో గ్రామోత్సవం చేస్తున్నామంటున్న భవానీ మాలాధారులు. అమ్మవార్లకు దీపాలతో పూజలు చేసిన భవానీలు. జంగారెడ్డిగూడెంలో చిట్లూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నందు మానవ హక్కుల మిషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంహెచ్ఎం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానవ హక్కుల మిషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బాజీ, జనరల్ సెక్రటరీ కె జయరాజు, జిల్లా అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ తదితర వక్తలు ప్రసంగించారు. వివిధ గ్రామాలకు చెందిన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల ప్రతినిధులు దాట్ల అన్నపూర్ణ, గగ్గుల హనుమంతరావు, ఎల్ఆర్ కృష్ణబాబు, బాబీ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గానికి ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా చిన్ని రామసత్యనారాయణ మాట్లాడారు. విచ్చేసినటువంటి సోదర సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజునే ఈ కార్యక్రమం బాబీ గారు, ఎల్ఆర్ కృష్ణబాబు గారు నాకు మొట్టమొదటిగా చెప్పడం జరిగింది, హ్యూమన్ రైట్స్ ఆఫ్ మిషనరీ. ఎందుకంటే ఈ రోజున ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు ఎక్కడ కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఆడవారికి కానివ్వండి, మగవారికి కానివ్వండి. మరి సాధ్యమైనంత వరకు మనం చేసి పెట్టవచ్చు అనే ఉద్దేశంతోనే మేము ఇందులో చేరడం జరిగింది. నేను ఎన్నో రకాల పదవులు అనుభవించాను, ఇవాళ పదవుల్లో ఉన్నాను చాలా రకాలుగా. అయితే ఏంటంటే ఇది ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలని కూడా ముందు మన సంఘం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది పెద్దలు ఉంటారు, న్యాయం చెప్తుంటారు. అక్కడ కూడా జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోలీస్ స్టేషన్ కూడా జరగనప్పుడు బయటకు వస్తారు. పోలీస్ స్టేషన్ లో జరగకపోవడం అంటూ ఉండదు సహజంగా. అలాంటి టైంలో మన దగ్గరికి ఎవరైనా వచ్చి మనకు కూడా పేపర్ ఒకటి రాసివ్వాల్సి ఉండదు. వారి అన్యాయం జరిగిన వ్యక్తి, ఆ వ్యక్తి రాసిచ్చినటువంటి పేపర్ లో మనకు కూడా ఎవరు న్యాయం అని తెలుసుకుని మనం ముందుకెళ్ళవలసి చూడదు. మనకి చేసిన ఒకవేళ మనకు కుదరకపోతే వారి చెప్పిన ప్రకారం సెంట్రల్ బోర్డులు ఉంటాయి. ఇందులో మరి వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అలాగే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సలహా కోసం కానివ్వండి, ఖర్చులు పెట్టుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా న్యాయవాదులు వారే పంపించి, అంటే ఈ మానవ హక్కుల మిషన్ వారే పంపించి విచారణ చేసి న్యాయం చేపిస్తారని తెలియపడడం జరిగింది. మరి కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిది, చాలా మందికి ఉపయోగపడొచ్చని ఉద్దేశంతోనే మేము ఈ మానవ హక్కుల మిషన్ లో ఉండడం జరిగింది. మరి మనందరం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో ఈ సంఘంలో దేనికి ఆశించగా న్యాయపరంగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అమ్మ పాహిమం జగదాంబ రక్షమం అంటూ విజయాలను చేకూర్చే కనకదుర్గమ్మ తల్లిని ఆరాధిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణ వీధులలో దీపాలతో భవానీ మాలదారులు గ్రామోత్సవం నిర్వహించారు. చేతులతో దీపాలను పట్టుకుని పట్టణమంతా ఊరేగింపుగా తరలి వెళ్లారు. మహిళలు, మగవారు, చిన్నపిల్లలు సైతం అర్ధరాత్రి వరకు పట్టణ నలుదిక్కులా పాదయాత్ర చేపట్టారు. త్రిశూలంతో ప్రదర్శన చేశారు. ఎరుపు వస్త్రధారణ, ముఖానికి పసుపు రాసుకుని వేప మండలతో కలియ తిరిగారు. పట్టణంలోని గ్రామ దేవతలకు దీపాలను అర్పించారు. దుష్టశక్తి విముక్తి కోసం సకాలంలో వర్షాలు వర్షించి పాడి పంటలు పండి రైతాంగం, వర్తక వ్యాపారాలు బాగుండాలని, అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ పౌర్ణమి రోజు గ్రామం అంతా దీపాలతో భవానీ మాలదారులు గ్రామోత్సవం చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని భవానీ మాలదారులు గురుస్వాములు సిటీ న్యూస్ తో తెలియజేశారు. గ్రామ దేవత గంగానమ్మ తల్లి, వాసవి మాత, విజయదుర్గాదేవి, నూకాలమ్మ తల్లికి, కనకదుర్గాదేవి ఆలయాల్లో వద్ద అమ్మవారికి దీపాలను అర్పించి మొక్కులు చెల్లించారు. ట్రాన్స్జెండర్స్ సైతం అమ్మవారి గ్రామోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
ఊళ్ళో అందరూ శుభ్రంగా సుఖసంతలతో ఉండాలని, అమ్మవారి ఏ దుష్టగ్రహం రాకుండా ఊరంతా కాపాడాలని పొలిమేర చుట్టూరు తిరుగుకుంటూ జ్యోతి ప్రదర్శన చేస్తున్నాం. ఇది 10 సంవత్సరం విజయవాడ నుంచి వస్తున్న ఆచారం ఇది. అది మన జంగారెడ్డి కూడా అందరూ సలగా ఉండాలని చెప్పి, అమ్మవారి ఊరంతా బాగుండాలని చెప్పి జ్యోతి ప్రదర్శన చేస్తున్నాం. జై భవాని, జై జై భవాని. భవానీలు ఈ రోజు పౌర్ణమి సందర్భంగా మన అమ్మవారి అనుగ్రహం బట్టి మనం ఈ ఊరేగింపుగా జ్యోతి ప్రదక్షిణ చేయడం జరిగింది. మన జంగారెడ్డి గ్రామం సస్యశ్యామలుగా ఉండాలని, మన రైతులు గాని, మన వ్యాపారస్తులు గాని, అలాగే మన ఏ దుష్ట గ్రహాలు కూడా మన జోలికి రాకుండా ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, జ్యోతి ప్రదర్శన అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న అంగన్వాడీ టీచర్స్ కు జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. జనసేన పార్టీ ఉభయ జిల్లాల నాయకులు కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్, చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఆకుల రాకేష్, తోట రవి తదితరులు పాల్గొన్నారు. గత 16 రోజుల నుంచి రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వారి జీతాలు పెంచమని, వారి న్యాయమైన డిమాండ్లని ఈ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వారు కోరేటటువంటి 26,000కి అతి దగ్గరలో ఈ జీతాలను పెంచి వారి సమ్మెను విరమించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె సుమారు 16 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకోకుండా, ఎటువంటి హామీ ఇవ్వకోకుండా నిన్న రాత్రి మంత్రి గారు అన్నట్టుగా జీతాలు ఎవరికి పెంచాం అనే విధంగా కరాఖండిగా చెప్పడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీకి సంబంధించిన వారందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియపరుస్తున్నాం. ఏదైతే వారు కోరుకున్నటువంటి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, వారికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ కార్యక్రమం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంపై జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి, ఆకుమర్తి రామారావు తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లతో కలిసి 24వ వార్డులోని ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామ్ కుమార్, తూటికుంట రాము, గుమ్మడి ప్రసాద్, నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆడబిడ్డలు లేదని చెప్పేసి 18 ఏళ్ళు నిందిగా 59 సంవత్సరాలు నెలకు 1500 నిరుద్యోగ వృత్తి. అలాగే దీపం పథకంలో 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. బస్సుల్లో మీరు ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఉచిత బస్సు ప్రయాణం. లేడీస్ మీకు పలానా జిల్లా పలానా మీకు కాంటాక్ట్ సరిపోతుంది. అలాగే మీరు రైతు కుటుంబం అయితే రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు. అలాగే మీ పిల్లలకి భవిష్యత్తు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. అలాగే బీసీలో వరకు బీసీ మీద దాడులని పెరిగే కదా ఈ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ లో అటువంటి లేకుండా ప్రత్యేక చట్టం తీసుకురావడం. వాళ్ళు ఇంటింటికి మంచి పథకం, పేదలు సంపన్నం చేసే విధంగా ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం అన్ని కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే మీకు చేస్తారు. అలాగే మంచి పరిపాలన అందిస్తారు. ఏ గొడవలు లేకుండా చూసి అన్ని గొడవలు, అన్ని ఇబ్బందులు, వాలంటీర్లు వచ్చి మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని మీ ఇంటి డేటా అంతా తీసుకెళ్ళడం, అమ్మేసుకుంటాం, ఇవన్నీ చేస్తారు. ఆ గొడవ లేకోకుండా చంద్రబాబు నాయుడు మీ అందరూ ఇది ఇంకోటి, ఇది హామీగా మేము ఏం చేస్తామంటే మీ సెల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చారు మీ సెల్లో ఫీట్ చేస్తాం. అంటే గవర్నమెంట్ వచ్చి అన్ని ఈ సెల్లో ఫీట్ చేసింది మీకు అమలు అవుతుంది కంపల్సరీ. అమ్మ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారమ్మ, 200 ఉండదు. దాన్ని గవర్నమెంట్ ఇచ్చినట్టు 3,000 ఇస్తా ఉన్నా కానీ మన గవర్నమెంట్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రోజు నుంచి 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 3,000 చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ ప్రతి 1వ తారీఖున మీకు మధ్యాహ్నం 12 గంటల లోపు మీ పెన్షన్ మీ ఇంటికి ఇచ్చే విధంగా ఏ ఇబ్బంది లేకుండా, మధ్య బ్రోకరేజ్ లేకుండా, ఇలా వాలంటీర్లను భయపెట్టడం లేకుండా, పార్టీ కార్యకర్త భయం లేకుండా ప్రతి ఎలిజిబిలిటీ ప్రతి ఇంటికి కూడా మీకు పెన్షన్ వచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటాం.
ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి హక్కులు కాపాడుకోవాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ రోజు దీక్షలో ఉపాధ్యక్షుడు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, మేకల రామ్మోహన్ రావు, సొలస రవిధర్మరాజు, ఓగిరాల సువర్ణ రత్నకుమార్, ఇనుముల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ రోజు శిబిరాన్ని జనసేన నాయకులు చిర్రి బాలరాజు, మేకా ఈశ్వరయ్య, గడ్డమనుగు రవికుమార్, తోట రవి, అడప నాగరాజు, ఆకుల రాకేష్, మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు సందర్శించారు. ఈరోజు అందరికీ కూడా ముఖ్యంగా మా జనసేన పార్టీ నుంచి వారికి అభినందనలు తెలియపరుస్తాం. అందరూ తప్పనిసరి ఒకసారి ఈ చీకటి చట్టం మీద న్యాయవాదులు పోరాటం చేస్తారంటే ఒక జనసేన పార్టీయే కాకుండా అన్ని పార్టీల వారు సహకరించాల్సిన పరిస్థితి. మరి గత ఈ ప్రభుత్వ పరిపాలన అందరికీ తెలుసు. కోర్టు అనేది ఎన్నిసార్లు ధిక్కరించిన, కోర్టు చట్టాలను కానీ వ్యతిరేకించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. న్యాయ వ్యవస్థ అనేది లేకపోతే ఈ సమాజంలో మనం ఎవరు బతుకు. ఎవరికే సమస్య వచ్చినా న్యాయం అనేది ఇవాళ కోర్టుల ద్వారా న్యాయం జరిగి ఇంకా భారతదేశంలో మనందరం ఇలా ఉన్నామంటే కూడా ఈ న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్ర. మనం అండగా ఉండాలి. వాళ్ళకి ఈ కార్యక్రమానికి పూర్తిగా మన జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారు, గోవిందరావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గారు, అలాగే జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి నాగేశ్వరయ్య గారు, పోలవరం ఇన్ఛార్జి బాలరాజు గారు, అందరు మండల అధ్యక్షులు కూడా ఈ రోజు రావడం. బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం తరఫున ఏదైతే 27/23 చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళు అభ్యంతరాలు లేవనెత్తి నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళకి జనసేన పార్టీ తరఫున మా పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం. ఈ రోజు ఎంఆర్ఓ మెజిస్ట్రేట్, ఆర్డీఓ మెజిస్ట్రేట్, జేసీ మెజిస్ట్రేట్, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఈ అంచెలంచెలుగా జరిగినటువంటి ఏదైనా అవకతవకలు కానివ్వండి, సివిల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్ లో రేజ్ చేయవలసినవి సివిల్ కోర్ట్స్ లో రేజ్ చేస్తూ ఉంటారు. ఎంఆర్ఓ చేయలేనప్పుడు పై అధికారి దగ్గరికి వెళ్తే పై అధికారి దగ్గర న్యాయం జరగదు, ఎందుకంటే అదే డిపార్ట్మెంట్. వాళ్ళని సివిల్ కోర్టులో కింద కోర్టులో వాటిని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఆ ఛాలెంజ్ చేసినటువంటి సివిల్ తగాదాలని ఇక్కడ పెండింగ్ పడుతూ ఉంటాయి. ఈ ఒక్క కారణం చేత వీళ్ళకి ఏ రకంగా రెవెన్యూలో ఆధిపత్యం సంపాదించాలనే విధంగా ఈ చీకటి చట్టాన్ని ఎటువంటి డిబేట్ లేకోకుండా, ఎటువంటి సంప్రదింపులు లేకోకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం పాసింజర్స్ ఆటో డ్రైవర్స్ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్యాసింజర్ ఆటోలతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాసింజర్స్ ఆటో ఓనర్స్, డ్రైవర్స్, కార్మికులు ముప్పిడి దుర్గారావు, మానెల్లి అమృతారావు, కోనేటి వెంకటనారాయణ, పిడుగు వరప్రసాద్, తీగల గోపాలకృష్ణ, సునీల్, రాంబాబు, సయ్యద్, కసారపు వెంకటేశ్వరరావు, రెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అనే నిర్ణయాన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మీడియాతో వాపోయారు. అది ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం టౌన్ వైడ్ ఆటో యూనియన్ అనగా మండలంలో మొత్తం అన్ని ఆటోలు దరిదాపు మా మండలంలో 2000 ఆటోలు ఉన్నాయి. ఈ 2000 ఆటోలు అంటే మాక్సిమం స్టేట్ లో ఎన్ని ఆటోలు ఉంటాయి అర్థం చేసుకోవచ్చు. ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీడీపీలో నుంచి మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఈ రోజున ఆటో వాళ్ళందరి పరిస్థితులు దుర్భరంగా మారబోతున్నాయి. ఆటో వాళ్ళ జీవితాలు రోడ్డున పడబోతున్నాయి. భార్య పిల్లలతో పాటు పిల్లల చదువులకు గానీ ఉపయోగపడకుండా పోతుంది. ఇలాంటి నిర్ణయాన్ని, అనాలోచితమైన నిర్ణయాన్ని పక్క రాష్ట్రాల్లో పెట్టి ఇబ్బందులు పడుతున్నా సరే ఈ రోజున ఇక్కడ ధైర్యంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు అని అంటే ఆటో సోదరులందరూ కూడా ఏమీ చేయలేరు అని అనుకుంటున్నారేమో. ఈ రోజున ఆటో వాళ్ళు అందరూ తలుచుకుంటే దగ్గరగా మా ఫ్యామిలీస్ వరకు కోటి వరకు ఓట్లు ఉన్నాయి. ఇట్లాంటి ఓట్లన్నీ మీకు ఏ పార్టీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించినా సరే, ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టినా సరే దానికి వ్యతిరేకంగా పూర్తిగా పనిచేస్తామని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము. పార్టీలు గానీ, ప్రతిపక్ష పార్టీలు గానీ, గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీలు గానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆటో వాళ్ళకి జీవనాన్ని కల్పిస్తారని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ప్యాసింజర్ ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. ఫ్రీ బస్ వద్దు, ఆటో డ్రైవర్ కడుపు కొట్టొద్దు అంటూ ఫ్లెక్సీలతో ప్రదర్శన చేశారు. లక్కవరం ప్యాసింజర్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్త్రీలకు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. వద్దు
ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచివాణ్ణి తప్పురోళ్ల వేటగాన్ని స్వచ్ఛమైన తెలుగువాణ్ణి స్వచ్ఛలేని మనసువాణ్ణి జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయం నందు పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన చండీ హోమంలో ఐనాల రమణమూర్తి నిర్మలాదేవి దంపతులు, మందపాటి పార్థసారథి కోమలి కోటేశ్వరి దంపతులు, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి నర్మదా దంపతులు, ఎస్ అశోక్ ప్రేమ దంపతులు, బల్లె సాయికృష్ణ నాగసత్యశ్రీ దంపతులు, పోలోజు ఉమామహేశ్వరాచారి, వివిఎస్ రాణి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. శ్రీ బాలత్రిపుర సుందరీదేవి పీఠాధిపతి ఇమ్మని శశికుమార్ మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట నుంచి నేటి వరకు 58 చండీ హోమాలు జరిపామని తెలిపారు. ఉభయదారులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం సప్తతే అగ్నే సమిధ సప్త జస్వా సప్తరజాయ సప్తధామ ప్రియాణి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకుని 58వ చండీ హోమం వైభవంగా నిర్వహించుకోవడం అనేది అమ్మ అనుగ్రహంగా భావించాలి. ఏదైనా నిస్వార్థంగా అమ్మని సేవిస్తే ఆ ఫలితం చాలా అపూర్వంగా అద్భుతంగా ఉంటుంది. దీనికి నిదర్శనం అమ్మవారినే చెప్పాలి. రాజాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిస్వార్థమైన సేవ. ఆ సేవ ఎలాంటిది అంటే మనం ఎవరికి చేస్తున్నాం, అమ్మకి చేస్తున్నాం. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి సేవ కాబట్టి అమ్మవారు ఎంత వైభవంగా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపుగా ఈ 58 చండీ హోమాలను పాల్గొన్నటువంటి భక్తుల మనోభిష్టాలు వారిని ఒకసారి పలకరిస్తే ఎక్కడన్నా 100% ఎక్కడైనా చూసుకుంటాం ఒకరిద్దరు బాగుందని అన్నాం, మరొకటి బాగుందని. కానీ 100% కూడా ఈ ఆలయంలో చండీ హోమంలో పాల్గొనడం మా సుకృతం అండి, మా అదృష్టం అండి అంటూ చేసిన వాళ్ళు మళ్ళీ పాల్గొంటారు. కార్యక్రమాన్ని వైభవంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440.
వెల్కమ్ బ్యాక్. నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడి నందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ గలమెత్తారు. చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించారు. చప్పట్లు కొడుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చింతలపూడి పట్టణ వీధులలో భారీ స్థాయిలో ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో టీడీపీ రూరల్ కార్యాలయం నందు ఆ పార్టీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు, బీసీ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే 57 నెలలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా మాడి ఆయన మోసం చేయటంలో ప్రజలను గాని, ఆయన్ని నమ్ముకున్నటువంటి ఆ పార్టీ నేతలు కూడా మోసం చేయటంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలకు ఎక్కారు. ఏదైతే ఆయనతోటి ట్రావెల్ అయినటువంటి ఆ లీడర్స్ ని ఏ రకంగా అయితే ఖాళీ చేస్తూ ఏ రకంగా అయితే చేస్తా ఉన్నాడో అదే రకంగా ప్రజలను కూడా అనేక రకాలుగా మోసాలు చేసినటువంటి నేపథ్యంలో కొన్ని ఒకసారి కనుక తీసుకుంటే మొట్టమొదటిదిగా ఏదైతే నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నానో, అమరావతి రాజధానిగా ఉంటది, దీన్ని నేను డెవలప్ చేస్తున్నాను అని చెప్పేసి ప్రతిపక్ష నేతగా ఉండి ఓట్లన్నీ దండుకుని తీరా గద్దెనెక్కిన తర్వాత అమరావతి రాజధాని కాదని 3 ముక్కలాటాడి రాజధాని లేని రాష్ట్రంగా 57 నెలలు పాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చర్చకొచ్చినారు. అదేవిధంగా ఏదైతే ప్రతి మే నెలలో కూడా 12,500 చొప్పున రైతులకి ఒకేసారి అకౌంట్లు వేస్తానని చెప్పేసి దాన్ని కూడా ఎగనామం పెట్టి వాళ్ళ రైతాంగాన్ని పూర్తిగా మోసం చేయడంతో సబ్సిడీ లేదు, ఒక ఇన్సూరెన్స్ లేవు, కనీసం ఇంత పెద్ద మీచంగు లాంటి తుఫాన్లు వచ్చి విపత్తులు వస్తే కూడా కనీసం రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతనే నేను మరలా ఓట్లు అడుగుతానని చెప్పేసి అన్నాడు. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నేను అమలు చేస్తానన్నాడు. ఇంకా 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో నేటికి ఆ మద్యపాన నిషేధం అనేది అమలు లేదు. సరిగదా కొత్తగా 2,934 షాపులను ఓపెన్ చేసి ఆ మద్యం తాగేటువంటి ఎవరైతే మందుబాబులు ఉన్నారో వారిని చూపించి మద్యం మీద వచ్చేటువంటి ఇన్కమ్ చూపించి 25 ఏళ్లకి 25,000 కోట్లకి బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి ఆ బ్యాంకు రుణాల ద్వారా మరి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేకుండా చేసినటువంటి నయవంచుకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 129 బీసీ కార్పొరేషన్లు పెడతానని చెప్పేసి ఇదే ఏలూరు జిల్లా ఏలూరు వేదికగా ఆర్కృష్ణ లాంటి పెద్ద మనుషులు తీసుకొచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి తీరా గదినెక్కిన తర్వాత 56 కార్పొరేషన్లు పెట్టి 56 కార్పొరేషన్లో కనీసం అంటే కనీసం ₹1 నిధులు కూడా కేటాయించకుండా బీసీలందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి. జాతీయ వినియోగదారుల వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరు జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారి సత్యనారాయణ రాజు అధ్యక్షతన కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి చేతుల మీదుగా మండల స్థాయి మరియు జిల్లా స్థాయిలో వినియోగదారుల చైతన్యానికి కృషి చేసిన జంగారెడ్డిగూడెం మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ కుకునూరి రామచంద్రరావును సత్కరించారు. ఈ సమావేశంలో లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ జిల్లా అధికారులు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్లు, జిల్లాలోని హై స్కూల్, జూనియర్ కాలేజ్, కన్సూమర్ క్లబ్ విద్యార్థులు, గైడ్ టీచర్లు, జిల్లా వినియోగదారుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి వినియోగదారులందరికీ నా యొక్క జాతీయ వినియోగదారుల శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా వినియోగదారుల అధికారి, నోడల్ ఆఫీసర్ అంటారు మనకి, మన డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ శ్రీ సత్యనారాయణ రాజు గారికి, అలాగే జిల్లా అధికారులు, లీగల్ మెట్రాలజీ వారికి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి, ఫుడ్ సెక్యూరిటీ వారికి, అలాగే హాజరైనటువంటి మన విజిలెన్స్ కమిటీ సభ్యులు, అలాగే అసలు ఇవాళ ఆవిర్భావ పథకం తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, వారి యొక్క శిక్షణలో ఈ రోజు ఇక్కడ పోటీకి వచ్చి ఆ వినియోగదారుని తెలుసుకునే
చేసుకునే అవకాశం కల్పించినటువంటి టీచర్ గైడ్స్ అందరికీ కూడా, అలాగే తోటి వినియోగదారుల ఉద్యమ నాయకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో సాయి బాలాజీ టౌన్షిప్ నందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. కార్యాలయం వద్ద అంగన్వాడీలు బైఠాయించి నిరసన తెలియజేశారు. వివిధ నృత్యాలతో ప్రదర్శన చేశారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కార్యాలయానికి లోపలి వెళ్లే క్రమంలో అంగన్వాడీ టీచర్ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షురాలు ఎస్కే సుభాషిని మీడియాతో మాట్లాడారు. నా పేరు షేక్ సుభాష్ని, సిఐటియు టౌన్ కార్యదర్శి. ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ గత 16 రోజుల నుండి మరి సమ్మె చేస్తా ఉంటే చలనం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇందులో భాగంగా ఈ రోజున మరి ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇస్తామనేది ఆల్రెడీ మేము నిన్ననే మరి సమాచారం అందించాము. అయినా కూడా ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజున మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా మీరు ఇప్పుడు ఇక్కడ రావడానికి కారణం మా బాధలు మీకు చెప్పడానికి. కానీ ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారండి అంటే వైఎస్ఆర్ గడప గడప వైఎస్ఆర్ కి మీరు ప్రతి గడపకే మీరు తిరిగి ప్రతి బాధలు మీరు చూసాము చేసాము అన్నారు కదా. ఈ రోజున 200 మంది అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజు మీ గుమ్మానికి వస్తే మీ గుమ్మానికి తాళం వేసుకుని మరి మీరు బయట మరి ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అనంటే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ బాధలు వ్యక్తం చేస్తే వినిపించడానికి గోడు వినిపించడానికి వస్తే మీరు వినడానికి కూడా సాధ్యం లేదా? ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ అంగన్వాడీలు కూడా మీకు ఓటు వేశారు, ప్రశ్నించే హక్కు ఉంది, మా బాధ వ్యక్తం చేసే హక్కు ఉంది. కాబట్టి మీరు వెంటనే స్పందించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే ఇక్కడ అంగన్వాడీల సమస్యలు మీరు విన్నవించాలి, హెచ్చరించాలి, మా తరఫున మాట్లాడాలి, పోట్లాడాలి. అంటే మిమ్మల్ని పెట్టుకున్నది అందుకే కదా మిమ్మల్ని గెలిపించుకున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను చుట్టుముట్టిన అంగన్వాడీలు. జంగారెడ్డిగూడెంలో సొమ్మసిల్లి పడిపోయిన అంగన్వాడీ టీచర్. మహిళలకు ఉచిత ఆర్టీసీ సర్వీసులను వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెంలో భారీ స్థాయిలో ప్రదర్శన చేపట్టిన ప్యాసింజర్ ఆటో ఓనర్స్, డ్రైవర్స్, కార్మికులు. మానవ హక్కుల మిషన్ సమావేశం. ఎంహెచ్ఎం జిల్లా అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణకు ఘన సత్కారం. ప్రజల్లోకి బాబు షూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ. మండల రూరల్ టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన నాయకులు. దుష్ట శిక్షణకే దీపాలతో గ్రామోత్సవం చేస్తున్నామంటున్న భవానీ మాలాధారులు. అమ్మవార్లకు దీపాలతో పూజలు చేసిన భవానీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.